ఇన్ని ఇయర్స్ బ్రహ్మాజీ గారు, అప్పుడు బ్రహ్మాజీ గారికి ఇప్పుడు బ్రహ్మాజీ గారికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అది మీరు చెప్పాలి, ఏం చెప్పుకుంటాను ఏంటి? నేనేం చెప్తాను, మీరు అట్లనే ఉన్నారని చెప్తా. నేను కూడా అట్టాగే ఉన్నాను. చూడ్డానికి కాదు, మీకేమన్నా మీలో చేంజెస్ ఉన్నాయా యాక్టింగ్ పరంగా, లేకపోతే కొంచెం ఎప్పటికప్పుడు ప్రాసెస్ నేర్చుకుంటాం. ఇదేదో ప్రతి సినిమా నుంచి ఒక్కొక్క విషయం, ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి డెవలప్ అవుతూ అప్గ్రేడ్ చేసుకుంటూ రావాలి. లేకపోతే అలాగే ఉంటాం కదా, కొంచెం బెటర్ అవుతుంటాం. అది. ఓకే. సో అట్లాగే ఈ సినిమా గురించి మాట్లాడదాము. సో కొంచెం ఆడియన్స్కి చెప్పండి, అంటే మిగతా క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ కానీ లేకపోతే సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ కాకుండా ఆమని గారి క్యారెక్టర్. ఆమని గారు నా వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఆవిడ వెరీ న్యాచురల్ యాక్టర్. తను నాకు, నా కొడుక్కి, లేకపోతే మా ఫాదర్కి ఉన్న మధ్యలో బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ ఆవిడ. ముగ్గురికి ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటారు, ఫ్యామిలీలో మదరే కదా అన్నీ బ్యాలెన్స్ చేసేది. అటు ఫాదర్ సైడ్ నుంచి, ఇటు పిల్లల సైడ్ నుంచి వాళ్ళిద్దరిని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసి, సో ఆ క్యారెక్టర్ అది. మా ముసలైన మా బాపు హ్యాపీ గోల్ ఎక్కి చక్కగా పాటలు పాడుకుంటూ, పద్యాలు పాడుకుంటూ ఆయన గోల్ అయింది. మా కూతురు తను ఆ కాలేజీలో చదువుకుంటుంది. కొడుకు ఆటో, వాడి ప్రాబ్లమ్స్, వాడి ఫ్రస్ట్రేషను, వీటిల్లో జరిగిన కథ, ఈ ఇన్సిడెంట్లో ఏమైంది యాక్చువల్గా అని. సో ఆడియన్స్కి రిలేట్ అవుతాయా ఎక్కడన్నా చిన్న చిన్న? 100% అక్కడి నుంచి వచ్చిన కథ ఇది, జనాల నుంచి విన్న కథ, జరిగిన కథ. ఆడియన్స్కి రిలేట్ అవుతే మాత్రం ఏదన్నా చిన్నగా దాన్ని చాలా పెద్దది చేస్తారు. అవును, అవుద్దని అనుకుంటున్నాను నేను. అవుతుందన్న, ఎందుకు? మీరు ఉన్నారంటే అవుతుంది. మన సుధాకర్ గారికి, మీకు, ఆమని గారు. నేను ఆమని గారికి ఫ్యాన్. నేను కూడా యాక్చువల్గా. ఓకే. సో ఓటీటీకి లేకపోతే థియేటర్కి ఏమన్నా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్న? థియేటర్కి ఎందుకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఓటీటీలో అంటే ఇంట్లో కూడా చూడొచ్చు, బయటకు వెళ్తే సినిమా అయితే థియేటర్కి వెళ్ళాలి. ఖర్చు పెరిగిపోయింది. ఏది పాప్కార్న్, కోక్లు, దానివల్ల ఇబ్బంది. లేకపోతే దెర్ నో ప్రాబ్లం. థియేటర్ నా పర్సనల్గా థియేటర్లోనే చూడాలని నా ఫీలింగ్. ఓకే. సో ఫైనల్గా ఒకసారి ఆడియన్స్కి మన బాపు సినిమా 21st రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడమని, లేకపోతే ఎందుకు చూడాలో ఒకసారి మీ మాటలో చెప్పేసేయండి. బాపు సినిమా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, కొత్త కథ, ప్యూర్ నిజమైన క్యారెక్టర్లు, ఆర్టిఫిషియల్స్ అనేది సినిమాలో ఉండదు. సో డెఫినెట్గా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చి చేసాం మాకందరికీ. ఒక కొత్త ప్రయత్నం సినిమాకి. నేను ఈ సినిమాకి డబ్బులు తీసుకోకుండా చేశాను. సో మీరు డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్కి, మీరు టిక్కెట్లు, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా సక్సెస్ చేస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు తిరిగి. అందుకని నా గురించి అయినా సరే సినిమా చూడమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకట్లా పైసలు తీసుకోలే అంటే ఇలాంటి సినిమాలకి నా రెమ్యునరేషన్ బడ్జెట్తో సరిపోద్ది కాబట్టి ముందు ఒక మంచి సినిమా రావాలని డబ్బులు తీసుకోకుండా చేశాను. మంచిదన్న, మంచి ఆలోచన. అట్లా అన్న నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రీ రిలీజ్ చేయమంటారు ఏంటి? వెంటనే క్వశ్చన్ చెప్పండి. రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది కదా. ఇప్పుడు రీసెంట్గా మీ ఖడ్గం రిలీజ్ అయింది, మురారి రిలీజ్ అయింది. అట్లాగే సింధూరం ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా అని అడుగుదాం అనుకున్నాను. అది కృష్ణవంశీ కదా ప్రొడ్యూసర్. అడగలేను కదా నేను చెప్తాను మీరు అడిగినట్టుగా. ఏమన్నా ప్లాన్ చేసేది ఉంటే చెయ్యండి. డెఫినెట్గా అందరూ అడుగుతున్నారు యాక్చువల్గా. సింధూరం మీకు ఏదైనా సినిమా రిలీజ్ చేయాలి, రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? దీన్నే రిలీజ్ చేద్దామని బాపుని. రిలీజ్ అయితే చాలు, మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత నెక్స్ట్ సమ్మర్ కూడా మళ్ళీ చేద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.